వ్యూహం మూవీకి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం మూవీని హైదరాబాద్ సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికెట్ కు నిరాకరించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ నిర్మాత నట్టికుమార్ గారు ఉన్నారండి. సార్ నమస్తే సార్. హలో సార్ నమస్తే సార్. సార్ మనం చూస్తున్నాం వ్యూహం సినిమా సెన్సార్ బోర్డు నిరాకరించినట్లుగా తెలుస్తుంది. అసలు ఏమంటారు, ఇది నిరాకరించడానికి అసలు కారణాలు ఏమై ఉంటాయంటారు? హలో సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా చెప్పండి సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం వ్యూహం మూవీని సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరించినట్లుగా తెలుస్తుంది. ఎందుకు నిరాకరించారంటారు? వ్యక్తిగత మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయనే మాట కూడా వినిపిస్తుంది. ఏమంటారు దీని గురించి? అంటే ఇక్కడ ఒకటమ్మా, మేము ఆల్రెడీ లెటర్ కూడా పెట్టడం జరిగింది 10 days బ్యాక్. ఆల్రెడీ ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కి సెన్సార్ బోర్డుకి అందరికీ పెట్టడం జరిగింది. ఏమని పెట్టామంటే మేము ఆల్రెడీ ఈ సినిమా పొలిటికల్ గా డూపును పెట్టి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ, సోనియా గాంధీ గారిని అందరూ పెట్టి సినిమా తీశారు. ఆ సినిమా తీయడం వల్ల చంద్రబాబు గారు అరెస్ట్ అయి ఉన్నారు, కార్యకర్తలు కోపతాపాల మీద ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ సినిమాని పొలిటికల్ సెటైకల్ గా తీశారు, అంటే వ్యంగ్యంగా తీశారు. కాబట్టి ఈ సినిమాని మీరు ఇప్పుడు ఈ సమయం ఇది కరెక్ట్ కాదు, ఆఫ్టర్ ఎలక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ వైజ్ గా చేస్తుంది, అలాగే మన టీడీపీ చేస్తుంది, మన జనసేన చేస్తుంది. ఆ ఫోటోలో ప్రతిపక్షాలకు నష్టం వస్తుంది, ఇది టీఆర్ఎస్ కి వైసీపీకి లాభం వస్తుంది. కనుక మరి ఒక్కసారి ఆలోచించి చేయమని ఒకటి అడిగాము. సెన్సార్ లో కూడా మీరు ఏంటంటే ఎంతో మంది జనాభా మనోభావాలు దెబ్బతీసేటట్టు ఉన్నాయి కాబట్టి క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. అది వాళ్ళు ఏంటంటే ఆర్సీకి రిఫర్ చేశారు, ఆర్సీ రివెన్యూ కమిటీ రిఫర్ చేసి రివెన్యూ కమిటీలో జీవిత రాజశేఖర్ గారు ఉన్నారు. జీవిత రాజశేఖర్ గారు గతంలో వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆమె గతంలో వైసీపీలో చాలా మంది గవర్నమెంట్ తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆమె మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడి లేకుండా ఆమెను పక్కన పెట్టి ఈ సినిమాని స్పెషల్ గా వేరే వాళ్ళు ఆమెను పక్కన పెట్టి వేరే వాళ్ళతో చూపించి ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ప్రొఫెసర్స్ అండ్ డాక్టర్స్ తో ఈ సినిమా చూపించి క్షుణ్ణంగా ప్రతిపక్షాలకు న్యాయం జరిగే విధంగా ఎక్కడ మొత్తం టోటల్గా ట్యూబ్ గా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వాడారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాడారో అవన్నీ తొలగించి ఆ డైలాగ్స్ కూడా తొలగించి మొత్తం టోటల్ గా అన్ని చూసి న్యాయం చేయమని మనం సెంట్రల్ చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ లో వాళ్ళు ఏం న్యాయం చేస్తారో ఏంటో ఆర్సీ ఎవరు చూస్తారో అది చూస్తాం. ఒక 2 days చూసిన తర్వాత ఒకవేళగా మీరు పెట్టిన లెటర్ కానీ ఏమైనా మాకు రిప్లై రాకపోతే మేము హైకోర్టు వారిని ఆశ్రయించి ఇంతకుముందు గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇచ్చిన ఆర్డర్స్ కానీ అవన్నీ మనం కోర్టు చేసి తప్పకుండా మేము హైకోర్టు వారిని ఆశ్రయించి అవన్నీ కూడా న్యాయపరంగానే మేము వెళ్తాం. రైట్, థ్యాంక్ యూ సార్ స్పందించినందుకు.